గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నేను మీకు మన క్లాస్ 9 ఫిజిక్స్ యొక్క చాప్టర్ 3 గ్రావిటేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ చాప్టర్లో మనం ఇప్పుడు ఇంట్రొడక్షన్ చూసుకుందాం. ఇంట్రొడక్షన్ అంటే మనం ఈ చాప్టర్లో ఏ టాపిక్స్ గురించి మాట్లాడుకుందామో దాని గురించి చూద్దాం. గ్రావిటీ అండ్ గ్రావిటేషన్. ఫస్ట్ టాపిక్ ఈస్ గ్రావిటీ అండ్ గ్రావిటేషన్. సెకండ్ టాపిక్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. థర్డ్ వన్ ఫ్రీ ఫాల్. Fourth topic acceleration due to gravity. Fifth topic variation of acceleration due to gravity. Sixth topic equations of motion for freely fall bodies. Seventh వచ్చేసి mass and weight. Eighth వచ్చేసి thrust and pressure. Ninth buoyancy and 10th Archimedes Principle. ఈ టాపిక్స్ గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రావిటీ అంటే ఏమో చూద్దాం. ఈ గ్రావిటీ అనేది న్యూటన్కి సంబంధించినది. అంటే ఇది న్యూటన్ ద్వారా బాగా ప్రభావితమై అందరికీ తెలిసి వచ్చింది న్యూటన్ ద్వారా. సో ఈ గ్రావిటీ అనే టాపిక్ అంతా న్యూటన్కి సంబంధించి ఉంటుంది. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ యూనివర్స్ అట్రాక్ట్ ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ విత్ ఎ సర్టన్ ఫోర్స్. అంటే యూనివర్స్లో ఉండే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని ఒక సర్టెన్ ఫోర్స్తో తన వైపుకి ఆకర్షించుకుంటుంది. ఆ ఫోర్స్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్ కనుక్కున్నాడు కాబట్టి మనం దీన్ని న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అంటాం. అసలు గ్రావిటీ అంటే ఏమంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ని తన వైపుకి ఒక సర్టెన్ ఫోర్స్తో ఆకర్షించుకోవడం. దీన్ని గ్రావిటీ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎంత పైకన్నా ఎగరండి, మళ్ళీ కిందికి భూమి మీదకి రావాలంటే అది ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్ మీద ఉండేంత గ్రావిటేషనల్ ఫోర్స్ స్పేస్లో ఉండదు, కాస్త తగ్గుతుంది ఇలా. సో దానికి అక్కడ మనుషులు కాస్త తేలుతా అంటారు, లైట్ బాడీ. ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ విత్ ఎ ఫోర్స్ విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది రెండు ఆబ్జెక్ట్ యొక్క మాసెస్కి ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంది, దాని మాస్ 1 kg. సెకండ్ ఆబ్జెక్ట్ ఉంది, దాని మాస్ 2 kg. సో ఈ రెండింటికి ప్రోడక్ట్ ఎంత? 1 × 2 2. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఆ రెండు ఆబ్జెక్టుల మధ్య ఉన్న డిస్టెన్స్కి స్క్వేర్ చేసే అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంట ఫోర్స్కి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఆబ్జెక్ట్ 1, ఏ అనేది ఆబ్జెక్ట్ 1, బి అనేది ఆబ్జెక్ట్ 2. ఇవి రెండు 2 ఆబ్జెక్ట్స్. ఏ అనే ఒక ఆబ్జెక్ట్ మాస్ m1, బి అనే ఆబ్జెక్ట్ మాస్ m2. వీటి మధ్యలో డిస్టెన్స్ r అనుకోండి. ఇప్పుడు మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏమి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాసెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద మాసెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు m1 ఇంటూ m2 చేస్తే అది ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు ఈ మాసెస్ పెరిగితే ఆ ఫోర్స్ పెరుగుతుంది. సో F ఈజ్ ఈక్వల్స్ టు m1 × m2. అలాగే ఇంకోటి ఏమి? ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఈ r యొక్క స్క్వేర్ ఫోర్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే m1 × m2 × 1/r² ఈజ్ ఈక్వల్స్ టు F, gravitational force. So F is equals to m1 × m2/r². Yeah, friends, force between two bodies is directly proportional to the product of their masses. So F is directly proportional to m1 × m2. The force between two bodies is inversely proportional to the square of the distance between them. F is inversely proportional to r distance between them, అంటే r². కంబైనింగ్ ఈ రెండు ఈక్వేషన్స్ని మనం కంబైన్ చేస్తే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద m1 × m2/r². మనం ఈ ప్రపోర్షనాలిటీని తీసేయాల. సో అక్కడ ఒక కాన్స్టెంట్ రావాల. సో దాన్ని మనం యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం. క్యాపిటల్ జీతో రిప్రజెంట్ చేస్తారు. సో క్యాపిటల్ జీ అంటే ఏమి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో F ఈజ్ ఈక్వల్స్ టు g × m1 × m2/r². ఇది గ్రావిటేషనల్కి కనుక్కునే ఫార్ములా, స్మాల్ g గ్రావిటీని. దిస్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్ అండ్ ఈజ్ ఏ
మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్కి ఇది ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ ఈక్వేషన్తో నువ్వు ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య అయినా కానీ గ్రావిటేషన్ ఫోర్స్ కనుక్కోవచ్చు ఈజీగా. నీకు తెలియాల్సినది ఒకటే, అవి రెండింటి మధ్య డిస్టెన్స్, అవి రెండింటి యొక్క మాసెస్. ఈ క్యాపిటల్ జీ అంటారా, ఇప్పుడు దాని గురించి చూద్దాం. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ ఎస్ఐ యూనిట్ ఆఫ్ జీ వచ్చేసి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలో స్క్వేర్ కేజీ స్క్వేర్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ జీ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై m1 ఇంటూ m2. m1 ఇంటూ m2 అంటే ఏమి, మాస్ 1 ఇంటూ మాస్ 2. మాస్కి ఎస్ఐ యూనిట్ ఏమి, కేజీ. సో కేజీ ఇంటూ కేజీ ఈక్వల్స్ టు కేజీ స్క్వేర్. ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ న్యూటన్. ఆర్ స్క్వేర్ అంటే డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ అంటే ఎస్ఐ యూనిట్ మీటర్స్. సో m స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే m స్క్వేర్. సో జీ ఈక్వల్స్ టు nm స్క్వేర్ బై కేజీ స్క్వేర్. సో వాల్యూ ఆఫ్ జీ వచ్చేసి ఎంత, 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఎస్ఐ యూనిట్ వచ్చేసి గ్రావిటేషనల్ కాన్స్టాంట్కి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. దాని వాల్యూ వచ్చేసి 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఉండే పిక్చర్లో ఆ మనిషిని మనం యాక్సిస్ అనుకుందాం. ఇక్కడ ఉండే బాల్ని మనం ఇంకో ఆబ్జెక్ట్ అనుకుందాం. సో ఈ మనిషి ఇప్పుడు ఇట్లా బాల్ని ఇట్లా తాడుతో తిప్పుతున్నప్పుడు రెండు ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. ఒకటి సెంట్రిపీటల్ ఫోర్స్, ఇంకోటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిపీటల్ ఫోర్స్ అంటే ఆ బాల్ని వాడు లోపలికి లాక్కున్నట్లుంటుంది, గ్రావిటీ లోపలికి. సెంట్రిఫ్యూగల్ అంటే బాల్ని బయటికి దొబ్బుతున్నట్లు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక రాయి తీసుకోండి, దానికి తాడు కట్టండి. మీరు ఎట్లా గాల్లో తిప్పుతున్నప్పుడు రాయిని అది లోపలికి వచ్చి బయటిపోతుంది, లోపలికి వచ్చి బయటిపోతుంది. సో దాని ద్వారా మనకి గ్రావిటీ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆర్బిట్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ. సో ఈ అంటే ఈ గ్రావిటీ ద్వారా వచ్చే యాక్సిలరేషన్ అంటే ఏమో చూద్దాం. ద ఫాలింగ్ ఆఫ్ ఎ బాడీ ఆర్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఎ హైట్ టువర్డ్స్ ద ఎర్త్ అండర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ with no other force acting on it, and such a body is called freely falling body. అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఒక హైట్ నుండి వదిలేసినాం, దాని మీద గ్రావిటీ తప్ప ఇంకే ఫోర్సే యాక్ట్ కావట్లేదు. సో ఆ ఆబ్జెక్ట్ని మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. అంటే దాని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ కాలేదు కాబట్టి గ్రావిటేషనల్ తప్ప. సో అదొక ఫ్రీ ఫాల్ ఆబ్జెక్ట్. The uniform acceleration produced in a freely falling body due to gravitational force of the earth is known as acceleration due to gravity. సో ఈ ఫ్రీ ఫాల్ ఆబ్జెక్ట్ మీద ఒక యూనిఫామ్ యాక్సిలరేషన్ ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా మనం దీన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటాం. అంటే ఒక ఫ్రీ ఫాల్ ఆబ్జెక్ట్ మీద యూనిఫామ్ యాక్సిలరేషన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ప్రొడ్యూస్ అయితే, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఒక యాక్సిలరేషన్ అనేది ఆ ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది. అప్పుడు దాన్ని మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఎస్ఐ యూనిట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఒక సెకండ్ స్క్వేర్కి ఎన్ని మీటర్స్ అన్నట్లు. ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే స్మాల్ జీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ ఆర్ స్మాలర్ మాసెస్. అంటే ఈ జీ అనేది ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద డిపెండ్ కాదు. నెక్స్ట్ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం, ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని. నెక్స్ట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎర్త్ ఆన్ ద బాడీ. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వేషన్ జీ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. దిస్ ఫోర్స్ బై ఎర్త్ ప్రొడ్యూసెస్ యాక్సిలరేషన్ ఇన్ ద స్టోన్ డ్యూ టు విచ్ స్టోన్ మూవ్స్ డౌన్వర్డ్స్. సో ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే ఎర్త్ ఒక స్టోన్ని తన వైపుకి ఆకర్షించుకుంటుంది పైనుండి వదిలినప్పుడు. సో అప్పుడు ఫోర్స్ అనేది మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా, అంటే పైనుండి వచ్చే యాక్సిలరేషన్ దాని యొక్క మాస్. అంటే ఫోర్స్ మనకు తెలుసు కదా, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ అంటే ఎం ఇంటూ ఏ, జీ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఏని మనం సబ్జెక్ట్ చేసి ఎమ్ను అవతలకి పంపిస్తే జీ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎమ్, స్మాల్ ఎమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకో జీ
A is equals to acceleration is equals to G into M into G into M by R square. అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ ఇంటూ మాస్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏమి, గ్రావిటీ కదా, అంటే భూమి వైపు ఆకర్షించి ఉంటుంది కాబట్టి అదే గ్రావిటీ. హారిజాంటల్గా చూసుకుంటే యాక్సిలరేషన్, వర్టికల్గా చూసుకుంటే ఇది యాక్సిలరేషన్, హారిజాంటల్గా చూసుకుంటే అది గ్రావిటీ. సో ఈజ్ ఈక్వల్స్ టు జీ, అంటే ఇప్పుడు స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ ఇంటూ మాస్ బై డిస్టెన్స్ స్క్వేర్, సో ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ వాల్యూ తెలుసు. సో జీ ఈక్వల్స్ టు 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ ఇంటూ మనకి ఎర్త్ యొక్క మాస్ ఎంత, 6 ఇంటూ 10⁻24 కేజీస్. సో అది రాసుకుంటాం. క్యాపిటల్ ఎమ్ అంటే 6 ఇంటూ 10⁻24 కేజీస్. అలాగే ఎర్త్ యొక్క రేడియస్ ఎంత, 6.4 ఇంటూ 10 మీటర్స్. సారీ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. సో ఎర్త్ యొక్క రేడియస్ వచ్చేసి 6.4 ఇంటూ 10⁻6 మీటర్స్. అక్కడ పవర్ 6 అనేది మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. 6.4 ఇంటూ 10⁻6 మీటర్స్. సో ఈ క్యాల్కులేషన్ అంతా క్యాల్కులేషన్ చేస్తే మనకి జీ ఈజ్ టు 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. మొత్తం యూనిట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటే 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వస్తుంది. నెక్స్ట్, వేరియేషన్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీలో వేరియేషన్స్ అంటే చూద్దాం. ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ నాట్ కాన్స్టాంట్ అట్ ఆల్ ద ప్లేసెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఈ వాల్యూ ఆఫ్ జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ప్రతి ఒక్క చోట ఈక్వల్గా ఉండదు, కాన్స్టాంట్గా ఉండదు. అంటే అది ప్లేస్ నుండి ప్లేస్కి మారుతుంటుంది. యాజ్ ద ఎర్త్ ఈజ్ ఏ నాట్ పర్ఫెక్ట్ షేప్, సో ద వాల్యూ ఆఫ్ ద రేడియస్ ఈజ్ నాట్ ద సేమ్ అట్ ఆల్ ద ప్లేసెస్ ఆన్ ఇట్స్ సర్ఫేసెస్. సో ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ షేప్లో లేకపోవడం ద్వారా, అంటే ఒక స్పియర్లో లేకపోవడం ద్వారా దాని రేడియస్ అనేది అన్ని చోట్ల ఒకటే ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ పోల్స్ నుండి రేడియస్ ఒక్కో రకంగా ఉంటుంది, ఈక్వేటర్ నుండి ఒక రకంగా ఉంటుంది, అలా అనమాట. సో దాని ద్వారా ఈ జీ అనేది మారిపోతుంటుంది. రేడియస్ ఆఫ్ ఎర్త్ అట్ ద పోల్స్ ఈజ్ మినిమమ్, ద వాల్యూ ఆఫ్ జీ ఈజ్ మ్యాక్సిమం. అంటే ఇది రేడియస్ వచ్చేసి పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది, సో దాని ద్వారా ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అదే రేడియస్ ఈక్వేటర్ దగ్గర వచ్చేసి ఎక్కువ ఉంటుంది, సో దాని ద్వారా ఇది గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది. బట్ దిస్ ఫార్ములా ఈజ్ నాట్ అప్లికబుల్ అట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. కానీ ఈ ఫార్ములా మాత్రం సర్ఫేస్ లోపల, అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ లోపల మాత్రం అప్లికబుల్ కాదు. ద వాల్యూ ఆఫ్ జీ డిక్రీజెస్ యాజ్ వి గో డౌన్ ఇన్సైడ్ ద ఎర్త్. అంటే ఈ గ్రావిటీ అనే వాల్యూ ఒక డిక్రీజ్ అవుతూ పోతుంది, అంటే మనం ఎర్త్ లోపలికి పోతున్నట్టు కొద్దీ ఈ వాల్యూ అనే జీ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అయితే వస్తుంది. వాల్యూ ఆఫ్ జీ బికమ్స్ 0 అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అంటే మనం ఎప్పుడైతే ఎర్త్ సెంటర్కి చేరుకుంటామో ఇలా లోపలికి పోతూ ఉండడం ద్వారా అప్పుడు జీ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎర్త్ షేప్. సో ఇక్కడ పోల్స్ అంటే మనకి టాప్లో అండ్ బాటమ్. సో ఈ మిడిల్ పాయింట్ నుండి ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ నుండి ఇలా పైకి ఇది మినిమం. బట్ సో ఇక్కడ ఇది తక్కువ ఉండడం ద్వారా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఇది ఎక్కువ ఉండడం ద్వారా ఈక్వేటర్ నుండి ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ని తక్కువ చేస్తుంది. సో షార్టర్ ద డిస్టెన్స్ గ్రేటర్ గ్రావిటీ, గ్రేటర్ ద డిస్టెన్స్ షార్టర్ గ్రావిటీ. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, ఇక్కడ నుండి మనం రేడియస్ ఆఫ్ ది ఎర్త్ వరకు ఇట్లా లోపలికి తొక్కుంటూ పోయే కొద్దీ ఆ గ్రావిటీ అనేది తక్కువ వచ్చి 0కి వస్తుంది. మనం ఎప్పుడైతే రేడియస్ కరెక్ట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి చేరుకుంటామో లోపలికి, అప్పుడు గ్రావిటీ అనేది 0 అయిపోతుంది. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్. అంటే ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అంటే మాట్లాడుకున్నాం, అంటే ఆ బాడీ మీద ఏ ఫోర్స్ యాక్ట్ చేయకూడదు, గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప. అలాంటి బాడీస్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అంటాం. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్, ఇటువంటి బాడీస్ కోసం ఈక్వేషన్స్ అంటే
అది ఆ మోషన్ కనుక్కోవడానికి. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ యాక్సిలరేషన్ ఇంటూ టైమ్. ఇంకోటి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ప్లస్ హాఫ్ యాక్సిలరేషన్ ఇంటూ టైమ్ స్క్వేర్. నెక్స్ట్ v ఫైనల్ వెలాసిటీ స్క్వేర్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి మోషన్లో. మోషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఇదే ఈక్వేషన్స్ని మనం ఏ ప్లేస్లో జీ, ఎస్ ప్లేస్లో హెచ్ సబ్స్టిట్యూట్ చేసి రాస్తాం. సో మోషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ గ్రావిటీ ఇంటూ టైమ్. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ప్లస్ హాఫ్ gravity into time square. V square is equals to U square is equals to 2 into gravity into height. When a body is falling vertically downwards, its velocity is increasing. So the acceleration due to gravity is taken as positive. సో ఎప్పుడైతే ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేది వర్టికల్గా వస్తుందో అప్పుడు వర్టికల్కి డౌన్వర్డ్స్ అంటే కింది పడుతుందో అప్పుడు దాని వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ద్వారా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది పాజిటివ్లో తీసుకోవాలి. అదే ఒకవేళ అది పైకి వెళ్తుంటే అప్వర్డ్స్ దాని వెలాసిటీ తగ్గుతుంది. సో అప్పుడు మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చేసి మైనస్లో తీసుకోవాలి, నెగిటివ్లో. ఫ్రెండ్స్, when a body is thrown vertically upwards, its velocity is decreasing. So the acceleration due to gravity is taken as negative. అప్పుడు మనం నెగిటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ మాస్ అండ్ వెయిట్. ఇవి రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమో చూద్దాం. Mass of a body is a quantity of matter or material contained in it. అంటే ఒక బాడీలో ఎంత మెటీరియల్ ఉందనేది ఈ మాస్. ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఈ మాస్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే నెంబర్ ఉంటుంది తప్ప డైరెక్షన్ ఉండదు. మాస్కి ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. SI యూనిట్ ఈజ్ కేజీ. ఈ మాస్ యొక్క SI యూనిట్ కేజీ. ద మాస్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ కాన్స్టాంట్ అండ్ డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఈ మాస్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, ప్లేస్ నుండి ప్లేస్కి మారదు. ద మాస్ ఆఫ్ ద బాడీ కాంట్ బి జీరో. ఏ బాడీకైనా మాస్ అనేది జీరో ఉండదు, కనీసం 0.0001 అన్నా ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ అంటే ఏమో చూద్దాం. ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ద ఫోర్స్ విచ్ ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఈ వెయిట్ అనేది ఒక ఫోర్స్, అది సెంటర్. అంటే F ఈక్వల్స్ టు G ఇంటూ M ఇంటూ M/r² కదా. న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే ఫోర్స్ ఈక్వల్స్ టు M ఇంటూ G. సో వెయిట్ ఈక్వల్స్ టు M ఇంటూ G. SI యూనిట్ ఆఫ్ వెయిట్ వచ్చేసి న్యూటన్. ఇది వెక్టార్ క్వాంటిటీ. ఈ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్ ఇన్ వర్టికల్లీ డౌన్వర్డ్ కాబట్టి, అంటే ఇది వర్టికల్గా చూసుకుంటే డౌన్వర్డ్స్గా ఉంటుంది, అంటే కిందికి. గ్రావిటీ అంటే కిందికి కదా. సో అలా అది కిందికి ఉండడం ద్వారా ఈ వెయిట్ అనేది మాస్ ఇంటూ గ్రావిటీ. సో మాస్ ఇంటూ కిందికి డౌన్వర్డ్స్ డైరెక్షన్ కాబట్టి దీన్ని మనం వెక్టార్ క్వాంటిటీ అంటాం. ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ యాక్ట్స్ ఇన్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. ఈ వెయిట్ అనేది వర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో పోతుంది. సో దాని ద్వారా దీన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు. వెయిట్ డిపెండ్స్ ఆన్ G, దేర్ఫోర్ వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఈ వెయిట్ అనేది గ్రావిటీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీనికి ఒక కాన్స్టాంట్ అంటూ ఉండదు. వెయిట్ ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మాస్ వెయిట్కి. ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ ఇట్. కానీ వెయిట్ వచ్చేసి ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. మాస్ అనేది ఆ బాడీలో ఉండే మ్యాటర్, కానీ వెయిట్ అంటే ఒక సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి అట్రాక్ట్ అవుతుండే ఫోర్స్. మాస్ యొక్క SI యూనిట్ కేజీ, బట్ వెయిట్ యొక్క SI యూనిట్ న్యూటన్. మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కాన్స్టాంట్. వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మాత్రం కాన్స్టాంట్ కాదు, అది ప్లేస్ టు ప్లేస్ మారుతుంది, ఎందుకంటే గ్రావిటీ అనేది ప్లేస్ టు ప్లేస్ మారుతుంది కాబట్టి. ఈ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ జీరో ఉండొచ్చు, జీరో కాదు. మాస్ అనేది జీరో కాదు ఏ ఆబ్జెక్ట్కి కానీ. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కెన్ బి జీరో. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద interplanetary space where G equals to 0, the weight of an object becomes 0. సో ఈ వెయిట్ అనేది ఒక్కోసారి జీరో అవ్వచ్చు. ఎట్లా అంటే ఇంటర్ప్లానెటరీ స్పేస్లో గ్రావిటీ అనేది జీరో. సో అప్పుడు ఏ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అయినా కానీ ఎనీథింగ్ ఇంటూ జీరో జీరోనే కదా. అంటే
వెయిట్కి ఫార్ములా వచ్చేసి m ఇంటూ జీ. ఎమ్ ఎంతన్నా ఉన్నాయి, జీ 0 అయినప్పుడు మొత్తానికి 0 అనేది వచ్చేది. సో వెయిట్ కెన్ బి 0 బట్ మాస్ కెనాట్ బి 0 నెవర్. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ అంటే ఇప్పుడు ఎర్త్ మీద మనకు వెయిట్ ఎట్లా కనుక్కోవాలో తెలుసు, అదే మూన్ మీద అయితే ఎట్లుంటుంది. వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ ద మూన్ అట్రాక్ట్స్ ద ఆబ్జెక్ట్. సో మూన్ మీద వెయిట్ అంటే ఆ ఆబ్జెక్ట్ని మూన్ ఎంతగా అట్రాక్ట్ చేస్తుంది అనేది, ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తున్నది వెయిట్. వాల్యూ ఆఫ్ జీ డిఫర్స్ ఆన్ ఎర్త్ అండ్ ఆన్ మూన్ అంటే గ్రావిటీ అనే వాల్యూ వచ్చేసి ఎర్త్ మీద వేరే ఉంటుంది, మూన్ మీద వేరే ఉంటుంది, డిఫరెంట్. సో జీ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. ఇది ఈక్వేషన్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద ఎర్త్ ఈజ్ అబౌట్ 1/6 దట్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ మూన్ మీద ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్లో 1/6 పార్ట్ అనమాట, అంటే 1/6 ఆఫ్ ఎర్త్ గ్రావిటీ. మూన్స్ గ్రావిటీ ఈక్వల్స్ టు 1/6 ఇంటూ ఎర్త్ గ్రావిటీ. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ విల్ బి అబౌట్ 1/6 ఆఫ్ వాట్ ఇట్ ఈజ్ ఆన్ ద ఎర్త్. అంటే ఇప్పుడు ఒక మనిషి ఎర్త్ మీద 60 కిలోస్ ఉన్నాడప్ప, అదే మూన్ మీద పోయినా అనుకో 10 కిలోస్ అయిపోతాడు. ఎందుకంటే 1/6 కదా, 1/6 ఇంటూ 60, సో 10 కిలోస్ అయిపోతాడు. చూడండి ఫ్రెండ్స్, సెలెస్టియల్ బాడీ ఎర్త్ ఒక మాస్ ఇంత, అది మూన్ ఒక మాస్ ఇంత, రేడియస్ ఏమో ఇంత, ఇది తక్కువ ఉంది. సో ఎర్త్ కంటే మూన్ మాస్ తక్కువ ఉంది, రేడియస్ తక్కువ ఉంది. సో దాని ద్వారా ఎర్త్ యొక్క వెయిట్ ఎక్కువ ఉంటుంది, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ కంటే తక్కువ ఉంటుంది. రెండు డిఫరెన్స్ చూసుకోవాలనుకుంటే వెయిట్ ఆఫ్ ఎమ్ బై వెయిట్ ఆఫ్ మూన్ బై వెయిట్ ఆఫ్ ఎర్త్ కదా. సో అదంతా చేసుకుంటే 1/6 అనేది వస్తుంది మనకి. వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ బై వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ఎర్త్ ఈక్వల్స్ టు 1/6. నెక్స్ట్ థ్రస్ట్ అండ్ ప్రెజర్ అంటే ఏమో చూద్దాం. అంటే ప్రెజర్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా ఆఫ్ దన్ ఆబ్జెక్ట్. అంటే ఒక యూనిట్ ఏరియా మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతున్నది ప్రెజర్. ద ఎఫెక్ట్ ఆఫ్ ఏ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్. అంటే ఈ ఫోర్స్ ఎఫెక్ట్ అనేది ఎంత ఏరియా మీద యాక్ట్ అవుతుందో దాని ద్వారా ఈ ఫోర్స్ ఎఫెక్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ద సేమ్ ఫోర్స్ కెన్ ప్రొడ్యూస్ డిఫరెంట్ ప్రెజర్స్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఓవర్ విచ్ ఇట్ యాక్ట్స్. సేమ్ ఫోర్స్ అంటే ఒకటే రకమైన ఫోర్స్ డిఫరెంట్ ఏరియాస్ మీద డిఫరెంట్ ప్రెజర్స్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు 100 న్యూటన్ ఫోర్స్ ఒక మీటర్ స్క్వేర్లో ఒక రకంగా ఉంటుంది, 100 మీటర్ స్క్వేర్లో ఒక రకంగా ఉంటుంది, అలా అనమాట. వెన్ ఏ ఫోర్స్ యాక్ట్స్ ఓవర్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ స్మాల్ ప్రెజర్. అంటే ఒక లార్జ్ ఏరియా మీద ఒకటే ఫోర్సే, అంటే ఇప్పుడు సపోజ్ 100 మీటర్ స్క్వేర్ మీద 100 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ చేసాం అనుకో, ప్రెజర్ తక్కువే ఉంటుంది. అదే ఆ 100 న్యూటన్సే ఒక 1 మీటర్ స్క్వేర్ మీద చూసుకుంటే ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే. ఈ ప్రెజర్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ఒక మీటర్ స్క్వేర్కి ఒక న్యూటన్, అంటే 1 మీటర్ స్క్వేర్ పర్ న్యూటన్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే 1 పాస్కల్ అని అర్థం. 1 పాస్కల్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ థ్రస్ట్ అంటే ఏమో చూద్దాం. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ పర్పెండిక్యులర్ టు ఇట్స్ సర్ఫేస్. అంటే సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఫోర్స్ యాక్టివ్ అయితే గిన దాన్ని మనం థ్రస్ట్ అంటాం. ప్రెజర్ ఈక్వల్స్ టు థ్రస్ట్ బై ఏరియా. ఇంకో ఫార్ములా వచ్చేసి ప్రెజర్ ఈక్వల్స్ టు థ్రస్ట్ బై ఏరియా. ఫ్లూయిడ్స్లో ప్రెజర్స్ దోస్ సబ్స్టాన్సెస్ విచ్ కెన్ ఫ్లో ఈజీలీ. అంటే ఒకవేళ ప్రెజర్ ఎక్కువ ఉందనుకో ఆ సబ్స్టాన్స్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఆల్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఎగ్జర్ట్ ప్రెషర్. సో ప్రతి ఒక్క లిక్విడ్ గ్యాస్ అనేది ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ బుయాన్సీ ఫోర్స్, ఇది ఒక అప్వర్డ్ ఫోర్స్, అప్వర్డ్ థ్రస్ట్. ద అప్వర్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఇమ్మర్స్డ్ ఇన్ లిక్విడ్ ఈజ్ కాల్డ్ బుయాంట్ ఫోర్స్. అంటే ఒక లిక్విడ్లో ఒక ఆబ్జెక్ట్ని నువ్వు కనుక ఇమ్మర్స్ చేసినావు అనుకో, అప్పుడు నీకు ఒక అప్వర్డ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, అంటే ఆ ఆబ్జెక్ట్ని పైకి దొబ్బుతుంది. దాన్ని మనం బుయాంట్ ఫోర్స్ అంటాం.
Due to the upward buoyant force exerted by a liquid, the weight of an object appears to be less in the liquid and than its actual weight in the air. సో ఈ buoyant ఫోర్స్ యాక్ట్ అవ్వడం ద్వారా లిక్విడ్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది లిక్విడ్లో తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు అది గాల్లో ఉన్నప్పుడు కంటే. అంటే ఇప్పుడు సపోజ్ అది గాల్లో 10 గ్రామ్స్ ఉందనుకో, అది నువ్వు నీళ్ళల్లో ముంచినప్పుడు నీకు 6 to 7 గ్రామ్స్ ఉన్నంతే ఉంటుంది. వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ డ్యూ టు గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అనేది గ్రావిటేషనల్ అట్రాక్షన్ ద్వారానే డిపెండ్ అవుతుంది. When the bottle is immersed, the upward force exerted on the water on the bottle is greater than its weight. సో ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్ నువ్వు నీళ్ళల్లో ముంచినావు అనుకో, ఆ బాటిల్ యొక్క వెయిట్ కంటే ఆ వాటర్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సే ఎక్కువ. సో దాని ద్వారా అది పైకి వచ్చేస్తుంది. నువ్వు ఎంత ముంచినా అది పైకి వచ్చేస్తుంది, తేలుతుంది. టు కీప్ ద బాటిల్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్, ద అప్వర్డ్ ఫోర్స్ ఆన్ ద బాటిల్ డ్యూ టు వాటర్ మస్ట్ బి బ్యాలెన్స్డ్. ఆ బాటిల్ని మనం కంప్లీట్గా ఇమ్మర్స్ చేయాలనుకుంటే ఆ అప్వర్డ్ ఫోర్స్ని మనం ఈ బాటిల్ యొక్క వెయిట్తో ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉండేటట్లు చూసుకోవాలి. దిస్ కెన్ బి అచీవ్డ్ బై అన్ ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్స్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. అంటే ఎలా అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవ్వాలి, అప్పుడైతేనే ఇవి బ్యాలెన్స్ అవుతుంది. సో దాని ద్వారా అది కంప్లీట్లీ ఇమ్మర్స్ అవుతుంది. చూడండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్, అంటే kg/m². సారీ, అంటే ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ కార్క్ వచ్చి ఇక్కడ ఇమేజ్లో కార్క్ అనేది నీళ్ళలో తేలుతుంది, అదే పిన్ వచ్చేసి నీళ్ళలో మునిగిపోయింది. ఎందుకంటే కార్క్ యొక్క డెన్సిటీ ఈ వాటర్ యొక్క డెన్సిటీ కంటే తక్కువ. సో దాని ద్వారా అది తేలుతుంది. బట్ చూసుకుంటే పిన్ యొక్క డెన్సిటీ ఆఫ్ వాటర్ కంటే ఎక్కువ. సో దాని ద్వారా అది మునిగిపోతుంది. అంటే ఇప్పుడు డెన్సిటీ తక్కువ ఉంటే ఫ్లోట్ అవుతుంది, డెన్సిటీ ఎక్కువ ఉంటే సింక్ అవుతుంది. అప్థ్రస్ట్ ఆఫ్ వాటర్ ఆన్ ద కార్క్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వెయిట్ ఆఫ్ ద కార్క్. అంటే ఈ వాటర్ ఒక అప్థ్రస్ట్ ఫోర్స్ అనేది కార్క్ మీద ఎక్కువ ఉంది దాని వెయిట్ కంటే, సో అది ఫ్లోట్ అవుతుంది. అలాగే పిన్ యొక్క అప్థ్రస్ట్ వచ్చేసి తక్కువ ఉంది పిన్ యొక్క వెయిట్ కంటే, సో దాని ద్వారా అది మునిగిపోతుంది. ఇఫ్ డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్, ఆబ్జెక్ట్ విల్ ఫ్లోట్. అదే డెన్సిటీ యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి ఎక్కువ ఉంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ కంటే అది సింక్ అయిపోతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, దాని డెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి అది మునిగిపోతుంది, తక్కువ ఉంటే తేలుతుంది ఆ లిక్విడ్లో, అంతే. నెక్స్ట్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏమో చూద్దాం. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ wholly or partially immersed in a liquid, it experiences a buoyant force which is equal to the weight of the liquid displaced by the object. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఆబ్జెక్ట్ని పార్షియల్గా, అంటే ఇప్పుడు ఒక బాటిల్ని నువ్వు ఒక నీళ్ళల్లో ముంచినావు, బాల్లో మొత్తం ముంచేసినావు, అప్పుడు ఆ బుయాంట్ ఫోర్స్ అనేది ఆ బాటిల్ ఎంత వాటర్ అయితే డిస్ప్లేస్ చేసిందో ఆ వాటర్ యొక్క క్వాంటిటీకి బుయాంట్ ఫోర్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఫ్లోటింగ్ షిప్, ఆ షిప్ అనేది నీళ్ళల్లో ఇట్లా నించుంటుంది కదా, ఆ టైంలో అది లోపలికి లాగుతుంది గ్రావిటీ, అప్పుడే అప్థ్రస్ట్ ఫోర్స్ కూడా వస్తుంది. సో అవి రెండు ఈక్వల్ అవడం ద్వారా షిప్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఏ సాలిడ్ బ్లాక్ ఆఫ్ స్టీల్ సింక్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ వాటర్. అంటే స్టీల్తో చేసిన ఒక సాలిడ్ బ్లాక్ అనేది వాటర్లో మునిగిపోతుంది. ఏ స్టీల్ షిప్ విత్ ద సేమ్ వెయిట్ ఫ్లోట్స్. కానీ అదే స్టీల్తో చేసిన షిప్ మాత్రం ఫ్లోట్ అవుతుంది అదే వాటర్ మీద, ఈ ప్రిన్సిపల్ ద్వారానే. సో దీంతో మనకి చాప్టర్ 9 గ్రావిటేషన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. చాప్టర్ 10 వర్క్ అండ్ ఎనర్జీ కోసం వెయిట్ చేయండి. ఈ చాప్టర్ నోట్స్ ఎక్కడ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.